జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం ఎప్పుడు? విలీనంపై కంటోన్మెంట్ ప్రజలేమంటున్నారు? ప్రస్తుతం నేను కంటోన్మెంట్ లో అతిపెద్ద బస్తీ అయినటువంటి కాకాగూడ బస్తీలో ఉన్నాను. సో కంటోన్మెంట్ అనగానే కేవలం ఇక్కడ ఆర్మీ ఏరియాని మాత్రమే కాదు, ఇక్కడ అత్యధికమైనటువంటి స్లమ్ ఏరియా అని చెప్పొచ్చు. సో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మురికి వాడల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కొంతమంది అంటుంటే, మరోవైపు ఇక్కడ స్థానికంగా ఎన్నికలు నిర్వహించి సో కంటోన్మెంట్ యథావిధిగా కొనసాగించాలని మరో కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు బస్తీలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల డిమాండ్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు ఇక్కడ బస్తీలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తిగా ఇరుకు గల్లీలు. సో ప్రధానంగా ఇక్కడ తాగునీటి ఎద్దడి అనేది తీవ్రంగా వెంటాడుతుంది. మొత్తం కూడా చిన్న చిన్న ఇరుకు గల్లీల్లో ఇక్కడ దాదాపు వందలాది మంది ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. దాదాపు వేలాది ఇల్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం చూస్తున్నాము ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా ఈ ప్రాంతంలో మనకు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం మాట్లాడదాం. దాదాపు ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు ఏంటి? సో జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే వారి సమస్యలు తీరుతాయా, లేకపోతే కంటోన్మెంట్లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందా ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వెళ్దాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడదాము. మొత్తం కూడా కంటోన్మెంట్ అనేది దేశంలోనే అతిపెద్ద బోర్డ్ ఏరియా అని చెప్పొచ్చు. సో ఇక్కడ రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే ఇక్కడ అంతా కూడా పాలన అనేది కొనసాగుతూ ఉంటుంది. దాదాపు 2015లో ఎలక్షన్స్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎలక్షన్స్ అనేది నిర్వహించినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ జిహెచ్ఎంసీలో విలీనం చెప్తున్నారు. సో అది కూడా కేవలము ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఎన్నో రోజులుగా జిహెచ్ఎంసీలో రేపు విలీనం అవుతుంది, ఎల్లుండి విలీనం అవుతుంది, త్వరలో విలీనం అవుతుందనే ప్రకటనలు మాత్రమే వెలువడుతున్నాయే తప్ప సో దాని మీద ఒక స్పష్టత అనేది కొరబడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనము మాట్లాడదాము. చెప్పండి, ఇక్కడ మీకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటమ్మా? మాకు ప్రధానంగా ఏమంటే మాకు వాటర్ ప్రాబ్లం ఉండే అండి. ఇక్కడ ప్రతి ఒక్క 5 రోజుకి 3 రోజుకి మొన్న అయితే 5 రోజుకి వాటర్ ఇచ్చారు. అది పైప్ ప్రాబ్లం అని చెప్పారు. సరే అని ఓకే అని మేము మళ్ళీ పోయిన వేస్తారం మాకు 3 గంటలకి వాటర్ ఇచ్చారు. అది వాటర్ మేము నింపుకున్నాము. ఇంకా మాకు ప్రాబ్లం ఏం కావాలంటే ఇక్కడ మాకు ఏం సేఫ్టీ లేదండి. వార్డ్ నెంబర్ 5కి ఎవ్వరు మాకు లీడర్ ఎవ్వరు లేరు. ఇది మేము ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ పెడతామంటున్నారు కదా, ఇది కంపల్సరీ ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెడితేనే మాకు ఏం ప్రాబ్లం ఉంది. మా బస్తీలో వార్డ్ నెంబర్ 5లో ఏ లీడర్ వస్తున్నారు, ఏ లీడర్ పోతున్నారు, మేమే ముందు ఒక ఎక్కువ ఎక్కాల. మేము ఎక్కడ ఉన్నాం, మేము అక్కడనే ఉన్నాం. ఇప్పుడు నేను పుట్టిన మా మమ్మీ ఇక్కడనే పుట్టింది, మేము ఇక్కడనే పుట్టినాం. ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు ఇది. ఇక్కడ నుంచి ఎక్కడ పోలేదు, బయట నుంచి మేము ఎక్కడ రాలేదు. వాటర్ ప్రాబ్లంతో పాటు ఇంకేమున్నాయేమో ఇక్కడ? వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ రోడ్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా కరెంట్ రాకుంటే కరెంట్ ప్రాబ్లం ఉంది. మాకు ఏ ప్రాబ్లం లేదండి. మేము ఏ లీడర్ దగ్గర పోతే గెలిచిన లీడర్ ఇప్పటి వరకు మా బస్సులో రాలేదు. ఏం కారణం అండి? మా వార్డ్ నెంబర్ 5లో ఏం చేసినాము? మేము ఓటేస్తే కదా మీరు గెలిచిర్రు. ఎన్ని ఇల్లు ఉంటాయమ్మా ఇక్కడ? ఇక్కడ చూడండి, బస్తీ ఆ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు చూస్తే చిన్న కనిపిస్తుంది, కానీ మనుషులు మాత్రం 100 మనుషులు. ఒక్కొక్క ఇంట్లోకి 10-15 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లోకి ఇల్లు చిన్నగా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లోకి 10, 5, 15 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు మేము కంపల్సరీ వేస్తాం. మేము ఎందుకు వేస్తామండి? మాకు ఏదైనా సేఫ్టీ ఉంటుందనే మేము ఓటేస్తాం. మాకు సేఫ్టీ లేనప్పుడు మేము ఓటు ఎందుకు వేయాలి చెప్పండి? మాది ఒక్క ఓటు విలువ ఎంత ఉంది మీకు తెలుసు సత్యం. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారండి? 41 సంవత్సరం. ఇన్నే బట్టి మా డాడీ బి ఇన్నే బట్టి పెరిగిండు. 75 సంవత్సరాలు. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ? అవే నీళ్ళ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం. దాదాపు జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. సో మరి ఏంటి, మరి మీరు కంప్లైంట్ చేయాలంటే ఎవరికి కంప్లైంట్ చేస్తారు, ఎడిపోతారు? మరి ఎట్లా? మా దగ్గర ఓళ్ళు లేరు కదా, మా దగ్గర లీడర్ ఓళ్ళు లేరు. మరి జిహెచ్ఎంసీలో విలీనం అని కూడా చెప్తున్నారు కదా, మరి జిహెచ్ఎంసీ విలీనం చేస్తే ఓకేనా మీకు? మరి అది కాదు మాకు కంటోన్మెంటే కావాలా. కంటోన్మెంట్ జిఎంసీలో పోతే చెత్త బిల్ లేపారు, మాకు తెలుసు. చెత్త బిల్ లేపారు. డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఒక్కసారి పిలిస్తే 10 సార్లు విలువ అవుతుంది. వాళ్ళకి 10 సార్లు విలువ అవుతుంది జిఎంసీలో.
నాకు తెలుసు జిఎంసీలో పనిచేసిన నేను, నాకు తెలుసు. ఓకే చూడొచ్చు అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలు చూడండి ఇక్కడ? ఉంటలేవన్నా మాకు బోరింగ్ నీళ్ళు కూడా ఉంటలేదన్న, మాకు నీళ్ళు సరిగా వస్తూనే లేవు. మాకు అస్సలు మా బస్తీకి లీడర్ గతే లేరన్న. మాకు మేమేం పాపం చేసినాం అనేసి ఓట్లు అడిగినప్పుడు ఓట్లు వేసినాం. మేము ఎంత వచ్చి చెప్పినప్పుడు మేము కాంగ్రెస్ కి వేయాలంటే కాంగ్రెస్ కి వేసినాం మేము ఓట్లు. మళ్ళీ మాకు ఎందుకు వచ్చేటట్టు ఏంటి మరి మీకు మీకు వాటర్ అంతా పొల్యూటెడ్ వాటర్ వస్తుందా? అంతా కూడా నీళ్ళు సగ్గం నీళ్ళు గలీజ్ నీళ్ళు వస్తాయి అన్న. ఇడిచిన టైమింగ్ కు 45 నిమిషాలు ఇడుస్తానని అంటారా? హాఫ్ అన్ అవర్ నీళ్ళు మైల నీళ్ళు వస్తాయి. ఇక ఒత్తటి 5 బిందెలు పట్టుకుంటాం. ఇక బోరింగ్ గతి లేదు మాకు. బోరింగ్ కూడా లేదన్నా, ఉన్నది ఒక బోరింగ్. ఆ బోరింగ్ ఇంతమంది ఎట్లా పట్టుకుంటామన్నా? మాకు బోరింగ్ కూడా గతి లేదు ఇక్కడ సరిగా. మాకు ఎట్టి పరిస్థితి ఇక్కడ మా ఇక్కడ బాగానే ఉన్నామన్న. ఒక్కొక్క ఇండ్లకి వెళ్ళి బాగానే ఓట్లు వస్తాయి అన్న. మాకు పాచతంగా మా ఇంట్లోనే 10 ఓట్లు ఉన్నాయి. మాకే 10 ఓట్లు ఉన్నాయి. మా కొడుకుది, మా కోడలది, నా బిడ్డలది, నాది, మా మొగంది, అందరం ప్రాబ్లంతో పాటు ఏమున్నాయమ్మా ఇక్కడ మీకు? మాకు ఇండ్లు కూడా లేవు అన్న ఇక్కడ. మాకు డబుల్ బెడ్రూమ్ ది, మాకు ఇండ్లు కూడా లేవు ఇక్కడ. ఒక్కోళ్ళకి ఇయ్యలేదన్న ఇక్కడ. మరి ఎవరెవరికి ఇచ్చిండ్రో ఏమో తెలియదు కానీ మాకైతే ఇండ్లే లేవు. మేము కిరాయికే ఉంటాం. మరి ఇక్కడ మాకు సొంత ఇండ్లు కూడా లేవు. మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. రోడ్డు లేదు ఇక్కడ. మాకు ఎవరన్నా వచ్చినా ఇడికి రారు కూడా ఇక్కడ. దోమలోడు వస్తాడా? దోమలోడు అట్లనే వెళ్ళిపోతాడు. ఇక బస్సు దాకా లోపల దాకా బీ రాడు. దోమలోడు కూడా కొట్టడానికి వస్తారు కదా, అట్లా వెళ్ళిపోతాడు. ఈ లోపల దాకా బీ రాడు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ఓవైపు కంటోన్మెంట్ ను విలీనం చేయాలి అని మీరు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తుంటే, మరోవైపు ఏదైతే ఎన్నికలు నిర్వహించాలి, ఇక్కడ ఇంతకుముందు ఎలాంటి పరిస్థితి ఉందో అదే కొనసాగించాలంటూ మరోవైపు డిమాండ్ ఉన్నది. సో ఎలా చూస్తారు దీని మీద మీ స్టాండ్ ఏంటి? సార్, ఎన్నికలు కోరుకునేది కంటోన్మెంట్లో కొద్దిమంది స్వార్థ రాజకీయ నాయకులు మాత్రమే ఎన్నికలు కోరుకుంటారు. మెజార్టీ కంటోన్మెంట్ ప్రజలందరూ మర్జర్ కోరుకుంటున్నారు. మర్జర్ ప్రాసెస్ కూడా ఆగిపోయింది అని చెప్పి పుకార్లు షికార్లు అవుతున్నాయి కానీ మర్జర్ ప్రాసెస్ ఆగనే లేదు. మన December 4th రోజు కూడా స్టేట్ గవర్నమెంట్తో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో మర్జర్ ప్రాసెస్ ముందుకే పోతుంది తప్పితే మర్జర్ ప్రాసెస్ ఆగిందన్న సంకేతాలు అయితే నాకున్నంత మట్టుకు, ఎమ్మెల్యే గారికి ఉన్నంత మట్టుకు మర్జర్ ప్రాసెస్ ముందుకే పోతుంది కానీ ఆగిందని అయితే ఏడ లేదండి. మేబీ ఈ 1 or 2 monthsలో మర్జ్ అవుతుంది. హైదరాబాద్ మేము డెవలప్మెంట్ అవుతామని చెప్పి మాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో మా ఎంపీ ఉన్న రేవంత్ రెడ్డి గారే ఇవాళ మాకు సీఎం. ఆయనకు కంటోన్మెంట్ గురించి ప్రతీది తెలుసు. ఎమ్మెల్యే గారు కూడా 15 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ గల్లీ తిరిగిన వ్యక్తి. హైదరాబాద్తోని మర్జ్ అయితేనే కంటోన్మెంట్ అభివృద్ధి అవుతుందని నాయకులకే అంత సంపూర్ణ విశ్వాసం ఉన్నది. కంటోన్మెంట్ ని ఏదైతే జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ప్యూర్ గాలి, ఇదంతా కూడా స్వచ్ఛత అనేది పూర్తిగా లోపిస్తుంది. అసలు జిహెచ్ఎంసీలోనే ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, అక్కడే మొత్తము పెండింగ్ పరిస్థితి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కంటోన్మెంట్ ని విలీనం చేస్తే ఇంకా సమస్యలు పేరుకుపోతాయి అనేది ఓ వర్గం చెప్తున్నటువంటి వాదన. దానికి ఏం చెప్తారు? సార్, ఏం లేదు సార్. కంటోన్మెంట్లో ఇన్ని రోజులు మేము ఉన్నందుకు మా పక్కకు ఇవాళ ఆర్మీ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. గ్రీనరీ అంతా ఆర్మీలనే ఉన్నది. కంటోన్మెంట్ సివిల్ ఏరియాలు మాత్రమే, ఈ సివిల్ ఏరియాలు ఏదైతే కాంక్రీట్ జంగల్ సివిల్ ఏరియాస్ కంటోన్మెంట్ మాత్రమే లోకల్ మున్సిపల్ బాడీలో మర్జ్ అవుతుంది. మాకు ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి లాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. మాకు కూడా ఎంటైర్ సర్వీసెస్ అన్నీ ఈజ్ ఆఫ్ లివింగ్ కిందికి వస్తాము. ఈ గ్రీనరీ అనేది చెక్కు చెదరది. ఆర్మీ స్టేషన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆర్మీలో కొవ్వలు పోరు కాబట్టి ఈ గ్రీనరీ మా సరౌండింగ్. బట్ ఇక్కడ ఓ వర్గం ఏమో జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి అని అంటే, మరో వర్గం నేతలు మాత్రం ఏదైతే ఎన్నికలు నిర్వహించాలంటూ ఇక్కడ డిమాండ్స్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.